చూడండి, ఈ డ్యామ్ కట్టింది ఇప్పుడు కాదు, 150 సంవత్సరాల క్రితం అయితే ఈ డ్యామును కట్టారు. చూస్తే ఇది సిమెంట్ కాదు, ఇది సున్నపురాయి అంటారు. గోదావరిలో నిమజ్జనం చేసి ఎక్కడో నుంచి కొట్టుకొచ్చిన వినాయకుడు అయితే గోదావరి రివర్ ఎంత లెవెల్ వస్తుందో వాటి యొక్క మార్క్స్ పెట్టారు. చూసిండ్రు కదా గ్రీనరీ ఎట్లుందో. గైస్, వెల్కమ్ టు హైదరాబాద్ ట్రావెలర్. రైట్ నో మనం అయితే హైదరాబాద్లో లేము, మా సొంతూరుకు వచ్చినాం. అదే మనుగూరు టౌన్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్లో ఉంటుంది. అండ్ అయితే ఇవాళ అయితే మనం ఒక డ్యామ్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. అంతకన్నా ముందు మా ఊర్లో చాలా లొకేషన్స్ ఉంటాయి. అండ్ మా ఊరు ఫేమస్ వచ్చేసి ఆ కోల్ మైన్స్ కూడా, అండ్ అంతే నేచర్ కూడా అంతే ఉంటుంది, అండ్ ఇండస్ట్రియల్ ఏరియా కూడా. అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో అయితే మనం కవర్ చేద్దాం. ప్రెజెంట్ అయితే చూడండి వెనక ఎంత లొకేషన్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఆ వీటి గురించి కూడా నెక్స్ట్ మనం వీడియోలు చేద్దాం, వీడియోలు వస్తూనే ఉంటాయి. సో అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మనం వెళ్ళబోయే డెస్టినేషన్కి స్టార్ట్ అయిపోతాం ఇక. రైట్ నో మా ఇంటి దగ్గర నుంచి అయితే ఒక 11 కిలోమీటర్స్ వస్తుంది ఆ డ్యామ్కి అయితే. అండ్ ప్రజెంట్ అయితే నేను నా ఫ్రెండ్ అయితే స్టార్ట్ అవుతున్నాం మా ఇంటి దగ్గర నుంచి. అండ్ ఇప్పుడు మన ఫ్రెండ్ని పరిచయం చేసుకుందాం. హలో, పేరు చెప్పు. ఇర్ఫాన్ మా ఇంటి పక్కనే ఉంటాడు అండ్ హైదరాబాద్లో జాబ్ చేస్తాడు. ప్రజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. ప్రజెంట్ నేను ఇతను ఇద్దరం కలిసి బండి మీద అయితే స్టార్ట్ అవబోతున్నాము. చలో ఇక అక్కడికి వెళ్ళాక ఎక్స్చేంజ్గా అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. చూసిండ్రు కదా గ్రీనరీ ఎట్లుందో. వీటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోస్లో మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ అలాగే మన ఏరియా నుంచి భద్రాచలం కూడా చాలా దగ్గర. నెక్స్ట్ భద్రాచలం వీడియోస్ కూడా వస్తాయి. అండ్ ఈ పైన కేబుల్ కనిపిస్తుంది కదా బాక్సెస్లో, ఇవే రోప్ లైన్ అంటారు, కేబుల్ రోప్ లైన్ అంటారు. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కేవలం ఒకే ఒక రోప్ లైన్ ఉంది, అది కూడా లాంగెస్ట్ ఇన్ ఇండియా. ఇది 11 కిలోమీటర్స్ ఉంటుంది ఈ రోప్ లైన్. ఈ రోప్ లైన్లో ఈ బాక్సెస్లో మనకి కోల్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇందాక చెప్పిన కదా మా దగ్గర కోల్ మైన్స్ ఉంటాయని. ఆ కోల్ మైన్స్ నుంచి అక్కడ దూరంగా ఒక ప్లాంట్ ఉంటుంది, హెవీ వాటర్ ప్లాంట్ అని. అది కూడా మీకు వెళ్ళేటప్పుడు చూపిస్తా. దానికైతే కోల్ సప్లై అవుతుంది. అండ్ ఈ గేట్ ఏదైతే ఉందో దీని లోపల మనకి నాకు చెప్పుకున్నాంగా ప్లాంట్, ఆ ప్లాంట్ అని చెప్పుకున్నాంగా హెవీ వాటర్ ప్లాంట్, ఆ రూట్ వెళ్తుంది. ఆ రూట్లో అయితే మనం ఎలో చెయ్యరు, ఎందుకంటే అది ఫుల్లీ రెస్ట్రిక్టెడ్ ఏరియా. సెంట్రల్ CISF వాళ్ళు ఉంటారంటే అర్థం చేసుకోండి అది ఎంత పెద్ద ప్లాంటో. మన 2 స్టేట్స్లో ఒకటే ఒక ప్లాంట్ ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియాలో అవి 9 ప్లాంట్స్ మాత్రమే ఉన్నాయి. వాటి గురించి చూపిస్తా, ఆ ప్లాంట్ను కూడా మీకు చూపించిన తర్వాత ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ డ్యామ్కి వెళ్ళే దారిలో ఒక కెనాల్ వస్తుంది, పెద్ద కెనాల్. ఈ కెనాల్ని మనం సీతమ్మ సాగర్ ప్రాజెక్టుగా అంటాం. గోదావరిలో ఉన్న రివర్ని ఒక పంపుల ద్వారా లిఫ్ట్ చేసి దాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తానికి సాగునీరుకి, తాగునీరుకి, అలాగే ఇండస్ట్రీస్కి అయితే వాడతారు. ప్రజెంట్ ఆ కెనాల్ని చూపిస్తాం మీకు. నా వెనకుంది ఇదే కెనాల్. అండ్ ఇంకోటి ఏంటంటే, అండ్ ఈ పక్కనే కనిపిస్తున్నాయి చూసారా, ఇదేంటంటే ఇది ఒక పిల్ల కాలువ. ఊర్లలోంచి నీళ్ళు వస్తాయి కదా, అవన్నీ వెళ్ళి గోదావరిలో కలుస్తాయి. ఇలా ముందుకెళ్ళి కలుస్తాయి. ఇదేమో మెయిన్ కాలువ. గోదావరిలో వాటర్ రివర్ ఎత్తిపోసి ఇంత పెద్ద కెనాల్ ద్వారా వేరేలోని పాండ్స్కు, లేక్స్కి అయితే తరలిస్తూ ఉంటారు. సో ఈ నీళ్ళు అనేవి దీని కింద నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ ఈ పైన వాగు ఉంది చూసారా, ఈ వాగు నీళ్ళన్నీ పైన నుంచి ఇలా వెళ్ళిపోతాయి. ఇండియాలో టెక్నాలజీ లేదంటారు కదా, చూడండి ఒక చిన్న ఊర్లోనే ఇంత మంచి అద్భుతమైన టెక్నాలజీతో మన ఇంజనీర్స్ అయితే కట్టడం జరిగింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా పెద్ద కాలువ ఇది. అండ్ అలాగే ఈ ప్రాజెక్ట్ని తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ అయితే ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే. సీఎం చేతుల మీదుగా ఫస్ట్ ఓపెన్ చేసిన ప్రాజెక్ట్ ఇదే, సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ అంటారు దీన్నే. ఇంకా చూద్దాం ఇంకా ముందుకెళ్ళి కూడా ఎట్లుంటుంది, గోదావరి రివర్ ఎట్లుంటుంది, గోదావరి రివర్ మీద డ్యామ్ ఎట్లుంటుంది. సో మా ఫ్రెండ్ అయితే ఆడికెళ్ళి రావట్లే, వాడికి ఫోబియా అంట, ఆడనే ఉన్నాడు. సో నేనైతే నడుచుకుంటూ వచ్చి ఇలా వీడియో తీయడం జరిగింది. చూడండి సన్న దాని మీద నడుస్తున్నా. మిస్ అయితే అటు పడతాం, లోతుంటుంది. ఇటు పడితే బొక్కలు ఇరిగిపోతాయి, గ్రానైట్ ఉంటుంది కాబట్టి, కింద ఫ్లోరింగ్ కాంక్రీట్ ఉంటుంది కాబట్టి. మన బబ్లు అయితే రావట్లే, ఆడే ఉండు. మన బబ్లుకి ఓ ఫోబియా ఉంది. చూడండి ఈ కెనాల్ పక్కన నుంచే వెళ్ళాలి మనం, అట్లనే వెళ్తున్నాం ఈ ఘాట్ రోడ్ మీద. రోడ్ అయితే ఇట్లనే ఉంటుంది, మట్టి రోడ్డు, మరీ అంత డ్యామేజ్ కాదు. ఈ డ్యామ్కి వెళ్ళాలంటే వర్షాకాలం అయితే ఫుల్ డ్యామేజ్ ఉంటుంది. సో ఆఫ్టర్ సెప్టెంబర్ అయితే మంచిగానే ఉంటుంది లొకేషన్ అయితే. ఇక మొత్తానికి మన డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యాం. కాకపోతే అనుకున్న దానికన్నా ఎక్కువ వాటర్ రావడంతో డ్యామ్ మీద వాటర్ ఓవర్ఫ్లో అయిపోతున్నాయి. సో డ్యామ్ అయితే మనకు కనిపించట్లేదు.
మీరు వెనక చూస్తుంది ఇదే గోదావరి రివర్. చూడండి వాటర్ ఎంత ఫోర్స్గా ఎంత నిండుగా ఫుల్గా ఉందో గోదావరి. వర్షాలు పడకపోయినా సరే ఫుల్ గేట్లు పైన ఎత్తడంతో, కాళేశ్వరంలో ఉన్న గేట్లు ఎత్తడంతో ఈ వాటర్ అయితే వస్తున్నాయి మనకి. లేకపోతే ఇంత ఫ్లో ఉండేది కాదు అసలు. అయితే మనకి డ్యామ్ క్లియర్గా అనిపించేది. చూడండి ఈ డ్యామ్ కట్టింది ఇప్పుడు కాదు, 150 సంవత్సరాల క్రితం అయితే ఈ డ్యామును కట్టారు. చూస్తే ఇది సిమెంట్ కాదు, ఇది సున్నపురాయి అంటారు. దాంతో అయితే కట్టడం జరిగింది. బ్రిక్స్ కూడా కావు, ఇవి నాపరాలతో కట్టడం జరిగింది. 150 సంవత్సరాల క్రితము బ్రిటిష్ ఇంజనీర్ అయిన కాటన్ అయితే కట్టడం జరిగింది. సేమ్ ఇదే స్ట్రైట్గా గోదావరి అవతల వరకు ఇదే విధంగా డ్యామ్ ఉంటుంది. కాకపోతే ప్రజెంట్ గోదావరి చూడండి మీరు, గోదావరి వాటర్ ఫ్లడ్ ఫుల్గా ఉండడం వల్ల అయితే మనకైతే డ్యామ్ మొత్తం ఓవర్ఫ్లో అయిపోతుంది. చూడండి గోదావరి రివర్ ఎట్లుందో, ఫుల్ ఉంది. ఫుల్ అంటే ఫుల్ బీభత్సంగా. ఈడకెళ్ళి పడ్డాము కథమే, బొక్కలు కూడా దొరకవు. కింద అయితే ఫుల్ బండరాళ్ళు ఉంటాయి. మీకు చూపిస్తా ఒకవేళ వాటర్ ఫుల్ లేకపోతే ఎలా ఉంటుందో అని. అండ్ ఇది నా వరల్డ్ పిక్. ప్రజెంట్ అయితే ఎక్కడి నుంచి వీడియో తీస్తున్నామో అక్కడ నుంచే ఫోటో దిగడం జరిగింది. ఈ ఫోటోలో మీకు క్లియర్గా కనిపిస్తుంది వాటర్ లేకపోవడం వల్ల డ్యామ్లో నుంచి నీళ్లు కింద పడుతుంటే అక్కడ తెల్లగా కనిపిస్తున్న విషయంగా స్ట్రైట్ లైన్లో అదే డ్యామ్ అనమాట. 2 కిలోమీటర్స్ లెంత్ వరకు ఉంటుంది. అండ్ ఈ డ్యామ్ మీద మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఆఫ్టర్ జనవరి తర్వాత ఇంకా వాటర్ అనేది తక్కువ ఉంటాయి కాబట్టి. అండ్ ఇది డ్యామ్ సైడ్ నుంచి తీసిన పిక్ అనమాట. ఆఫ్టర్ అక్టోబర్ తర్వాత వస్తే లొకేషన్ మీకు ఇలా కనిపిస్తుంది. వెనక డ్యామ్లో వాటర్ మొత్తం బ్లూ కలర్గా కొంచెం కొంచెం వాటర్ కింద పడుతూ ఒక వాటర్ ఫాల్ లాగా, ముందు రాళ్లతో గ్రీనరీ చుట్టుపక్కల, పైన స్కై బ్లూతో ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ పిక్ వచ్చేసి డ్యామ్ ముందల రివర్ లోపల రివర్ బెడ్లో మనం ఉన్నాము. అండ్ వాటర్ తక్కువ ఉంటుంది కనుక రాళ్ళ మీద నడుచుకుంటూ రివర్ లోపలికి అయితే వెళ్ళొచ్చు. అంత లోతేం ఉండదు ఎందుకంటే వాటర్ స్టోరేజ్ తక్కువ ఉన్న కారణంగా. అండ్ ప్రజెంట్ అయితే మీకు డ్యామ్ నుంచి వాటర్ ఎలా పడుతుందో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను క్లియర్గా. అండ్ ఇదే విధంగా డ్యామ్ అనేది వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. మీరు కనుక డిసెంబర్ లోపు వచ్చినట్లయితే ఇదే విధంగా 2 కిలోమీటర్స్ వరకు కూడా డ్యామ్ ఇదే విధంగా ఫ్లో అవుతుంటుంది. అండ్ మధ్యలో కూడా గేట్లు కూడా ఉంటాయి. ఇక్కడికైతే పార్టీలు చేసుకోవడానికి అయితే మస్తు మంది వస్తారు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి వెనక మౌంటైన్స్, కనిపించే దూరం మౌంటైన్స్ ఛత్తీస్గఢ్ అనమాట. ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ ఉంటుంది దీని తర్వాత. అండ్ అక్కడే పర్ణశాల, అక్కడ దూరంగా అయితే అదే పర్ణశాల. దూరంగా అక్కడ వైట్గా ఒక ట్యాంక్ లాగా స్ట్రైట్గా కనిపిస్తుంది, అదే పర్ణశాల. అండ్ ఈ కిందకి వెళ్తే మనకి భద్రాచలం అయితే వస్తుంది. ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది ఈ ప్లేస్ నుంచి భద్రాచలం అనేది. ఫుల్ వాటర్ చూడండి. అండ్ ఇక్కడ చూడండి మందుబాబులు పార్టీ చేసుకుంటారని చెప్పాం కదా, ఎవడో అయితే ఇక్కడ బీరు తాగి మంచిగా ఇక్కడ పెట్టిండు, మంచిగా వ్యూని నేచర్ని ఎంజాయ్ చేసుకుంటా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బ్రిడ్జ్కి ఈ డ్యామ్కి ముందు అండ్ ముందు అక్కడ వైట్గా కనిపిస్తుంది చూసారా, జూమ్ చేసి చూపిస్తా చూడండి. ఈ వైట్గా కనిపించేది కొత్త డ్యామ్ అనమాట. కొత్త డ్యామ్ అయితే కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు తెలంగాణ గవర్నమెంట్. దాన్నే సీతమ్మ బ్యారేజ్గా చెప్తారు. దాదాపు 7,000 కోట్లతో అయితే ఈ సీతమ్మ సాగర్ బ్యారేజ్ని నిర్మించబోతున్నారు. సగం అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా సగం ఈడ వరకు కట్టవలసి ఉంది. 2027 కల్లా ఈ కొత్త డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. సో శ్రీశైలం లాగానే శ్రీశైలం అండ్ అలాగే నాగార్జున సాగర్ ఉందిగా, అదేవిధంగా ఈ డ్యామ్ కూడా ఫ్యూచర్లో మస్తు ఫేమ్ అయితే రాబోతుంది. ఎందుకంటే భద్రాచలం అండ్ అలాగే పర్ణశాల మధ్యలో ఉంటుంది ఈ డ్యామ్ కాబట్టి ఫ్యూచర్లో దీనికి ఫ్లోటింగ్ ఎక్కువ పెరిగిపోతుంది టూరిజం ద్వారా. చూడండి వాటర్ ఎంత సుడిగుండాలు కొడుతుందో, ఈడకెళ్ళి పడితే కథమే, బొక్కలు కూడా మిగలవు. ఇక్కడ ఇర్ఫాన్ ఉన్నాడు, ఇర్ఫాన్ అడుగుదాం. ఇర్ఫాన్ కూడా ఫస్ట్ టైం వచ్చిండు, మా ఊర్లో ఉంది, చాలా మందికి తెలియదు ఇది మా ఊర్లో ఉన్నట్టు కూడా. ఇర్ఫాన్ అడుగుదాం ఎట్లుంది. ఇర్ఫాన్ ఎట్లుంది? చాలా బాగుంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా మంచిగా ఉంటుందని వ్యూ. నేనైతే ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చాను. సో థ్యాంక్ యూ సార్ ఇక్కడ తెచ్చినందుకు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను వ్యూని. నేనైతే చాలా బాగుంది. చూసాను కదా, నేచర్ లెవెల్స్కి అయితే ఇది హాట్ స్పాట్ అని చెప్పుకోవచ్చు, అంత బాగుంటుంది ఇక్కడ. నా ఒక పిక్ కూడా, ప్రీవియస్ పిక్ కూడా చూపిస్తాను మీకు ఎట్లుంటుందో. సో ఇక్కడ డ్యామ్ ఉందని చెప్పినగా మీకు, ఆ డ్యామ్ అయితే ఓవర్ఫ్లో అవుతుందని చెప్పిన కదా, అందుకే వాటర్ అనేది ఇక్కడ వేవ్ రూపంలో వస్తుంది. డ్యామ్ మీద ఓవర్ఫ్లో అవుతుంది కాబట్టి ఆడ వరకు క్వార్టర్ వరకు అంతే ఉంటుంది. అండ్ ఈ డ్యామ్ మధ్యలో మనకి గేట్స్ కూడా ఉంటాయి, 3 గేట్స్ ఉంటాయి, లాక్స్ ఉంటాయి అన్నమాట.
ఈ డ్యామ్ మొత్తం ఫుల్ అయిపోయినప్పుడు ఆ లాక్స్ నుంచి వదులుతుంటారు అండ్ రిమైనింగ్ వాటర్ ఏదైతే ఉంటుందో డ్రింకింగ్ పర్పస్కి అండ్ మనం ఇందాక వచ్చినప్పుడు చూసినాం కదా ఒక ప్లాంట్ ఉంటుందని ఆ ప్లాంట్కి వాటర్ సప్లై అయిపోతుంది. అండ్ కేవలం ఇది వాటర్ స్టోరేజ్ కోసమే కాదు, హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ సిటీ కూడా దీని మీద అయితే జనరేట్ చేస్తుంటారు. ఆ దూరంగా వైట్గా కనిపిస్తుంది కదా, అదే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సిటీ జనరేట్ చేసేది. అండ్ ఫ్యూచర్లో ఈ డ్యామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి 200 to 300 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీ అయితే హైడ్రో ఎలక్ట్రిసిటీ ద్వారా మనకైతే జనరేట్ చేస్తూ ఉంటారు. సో ఆడకెళ్ళి పైన చూసినాం కదా, మనం రివర్ కిందకు పోదాం, రివర్ కింద ఎట్లా ఫ్లో ఉందో చూద్దాం, దాన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. మీరు బహుశా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మీరు చేసి ఉండరు. అండ్ అట్లనే మనకి వెనక బ్యానర్ కనిపిస్తుంది చూసినావా, అది మన ఎస్పీ పెట్టిండు, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్, మా డిస్టిక్ యొక్క ఎస్పీ పెట్టారు. ఎందుకంటే ఇక్కడ రివర్ అయితే ఫ్లో ఉంటుంది, ఎవరు కిందకు దిగొద్దనే కాషన్ ఉంది. ఎందుకంటే వినాయక చవితి వస్తుంది కదా, చాలామంది అయితే ఇక్కడ నిమజ్జనం చేయడానికి వస్తారు. సో అందుకోసం ఎవరు దిగొద్దనే ఒక కాషన్ నోటీస్ అయితే ఇక్కడ ఉంది. ఇప్పుడైతే మనం కిందకు పోదాం, కిందకు పోయి చూద్దాం ఎట్లుంటుందో ఏంది కథ అని. ఇక్కడ చూడండి, గోదావరిలో నిమజ్జనం చేసి ఎక్కడో నుంచి కొట్టుకొచ్చిన వినాయకుడు అయితే ఇక్కడ ఒడ్డుకొచ్చున్నాడు. అండ్ చిన్న చిన్న వినాయకులు కూడా ఇక్కడ ఉన్నాయి. వాటర్ ఫ్లో అయితే మామూలుగా లేదు. ప్రజెంట్ అయితే మనం డౌన్ స్ట్రీమ్లో ఉన్నాం. సో ఇప్పుడు మనమైతే రివర్ బెడ్ కిందకు వచ్చేసినాం, రివర్ లైన్కి. ప్రజెంట్ గోదావరి అయితే 30 feet అబోవ్ అయితే ఫ్లో అవుతుంది. చూడండి ఎంత ఫాస్ట్గా పోతుందో గోదావరి అయితే. సుడిగుండాలు తిరుగుతుంది మొత్తం. అండ్ ఇక్కడ మొత్తం రాళ్ళే ఉంటాయి, రాళ్ళన్నీ మునిగిపోయినాయి కింద. ఈ కనిపించే ప్లేస్లో మొత్తం రాళ్ళు, ఒక బ్యూటిఫుల్ ఉంటుంది. వెనక గ్రీనరీ ఉంటుంది, పైన స్కై బ్లూ, మామూలు ఉండదు. ఒక డిసెంబర్ నవంబర్ ఆ టైంలో అయితే ఇంకొక 1 month ఆగితే ఈ వాటర్ తగ్గుతాయి కదా, ఇంకా సూపర్గా ఉంటుంది లొకేషన్. ఇక్కడ చూడండి మొత్తం రాళ్ళే, మొత్తం రాళ్ళే ఉంటాయి. రాళ్ళు పడితే కథమే. అండ్ కొంచెం ముందుకెళ్తే ఇసుక ఉంటుంది, అండ్ ఇసుక ర్యాంపులు ఉంటాయి. అవి కూడా మీకు ఫ్యూచర్ వీడియోస్లో కవర్ చేస్తా. ఒక 10 days అయితే మా ఊళ్ళో ఉండబోతున్నా. చూడండి లొకేషన్ ఎంత మంచిగా ఉందో. చాలా తక్కువ మంది విజిట్ చేస్తుంటారు. ఈవెన్ మా టౌన్లో, మనుగూరు టౌన్లో కూడా ఇంత మంచి వ్యూ పాయింట్ ఉంటుందని ఎవ్వరు ఊహించరు ఉండదు, చాలామందికి తెలియదు ఈవెన్. అండ్ ఇక్కడ చూడండి గోడ మీద అయితే గోదావరి రివర్ ఎంత లెవెల్ వస్తుందో వాటి యొక్క మార్క్స్ పెట్టారు. ఆడ వరకు వస్తే 58 feet వస్తుంది అనమాట, ఈడ వరకు వస్తే 59 feet అనమాట. ఇది సెకండ్ ప్రమాద హెచ్చరిక అంటారు. అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి 61.50. గోదావరి రివర్ కనుక ఈ హైట్కి వస్తే 61 feet వస్తున్నట్టు అర్థం. అండ్ ఇది థర్డ్ ప్రమాద హెచ్చరిక. అండ్ 70 వచ్చిందా 65 వచ్చిందా, భద్రాచలం మీద బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్ మీద రాకపోకలైతే బంద్ చేస్తారు. ఇక ఫుల్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్ అయితే ఫుల్ అలర్ట్లో ఉంటుంది. ఇందాక మనం దారిలో ఒక కెనాల్ చూసినాం కదా, ఆ కెనాల్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ రివర్లో ఇక్కడ ఈ సువ్వలు కనిపిస్తున్నాయి కదా, అక్కడనే కన్స్ట్రక్షన్ అవుతుంది, ఈడకెళ్ళి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది గోదావరి రివర్. చూసుకుంటున్నట్లయితే ఈ గోదావరి రివర్ నుంచి ఇక్కడ కొన్ని పంపులు, పెద్ద పెద్ద మోటార్లు అయితే పెట్టి ఈ వాటర్ ఎత్తి ఆ కాలువలో పోస్తుంటారు. సో దాన్నే ఎత్తిపోతల పథకం అంటారు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్కీమ్ అంటారు వీటినే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్కీమ్స్ అంటారు. ఇది గోదావరి రివర్. చూసిరు కదా ఇట్లా ఇక్కడ పెద్ద ఇంకా రివర్, ఇంకా ఇది కన్స్ట్రక్షన్లోనే ఉంది, ఇంకా కన్స్ట్రక్షన్ కావాలి. కాకపోతే కెనాల్ వర్క్స్ అన్ని పూర్తిగా కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ నుంచి ఖమ్మం వరకు అంటే ఆల్మోస్ట్ ఇది వచ్చేసి ఒక 200 kilometers వరకు ఈ కెనాల్ అయితే ఉంటుంది. డ్రింకింగ్ పర్పస్, అగ్రికల్చర్ పర్పస్, ఇండస్ట్రీ పర్పస్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు ఈ వాటర్ని. అండ్ ఇప్పుడు మనం అసలైన డ్యామ్ ఎక్కడ ఉంటుంది ఆ డ్యామ్ దగ్గరికి పోయి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇది ఇవాల్టి వ్లాగ్ అనమాట. నాకు తెలిసి నేనైతే చాలా డిసప్పాయింట్ అయినా, ఎందుకంటే ఇంత వాటర్ ఫ్లో ఉంటుందని నాకైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. డ్యామ్ మీద నుంచి ఓవర్ఫ్లో అవుతున్నాయి. సో అదైతే మీకు చూపెట్టలేకపోయినా ప్రత్యక్షంగా. అండ్ ఆఫ్టర్ 1-2 months అయితే మరొక వీడియో అయితే చేస్తా.
అండ్ అట్లనే ఇక్కడ ఉన్న ఫేమస్ ఇండస్ట్రీస్, మా ఊర్లో ఉన్న ఫేమస్ ఇండస్ట్రీస్, అలాగే కోల్ మైన్స్, భూమి నుంచి కోల్ ఎట్లా తీసి ఎట్లా ఎక్స్పోర్ట్ చేస్తారు, కరెంట్ ఎక్కడ తయారవుతుంది, అండ్ అట్లనే వేరే వేరే విషయాలపైన మరిన్ని వీడియోస్ చేస్తా. అండ్ అంతేకాకుండా ఇక్కడ నుంచి భద్రాచలం దగ్గర, భద్రాచలం నుంచి ఎట్లా వెళ్ళాలి, హైదరాబాద్ నుంచి ఎట్లా రావాలి, ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ విజిట్ చేయాలి అన్న విషయాలు అయితే పూర్తిగా నెక్స్ట్ అయితే మీకు వస్తూనే ఉంటాయి. సో అంతకన్నా ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.